రండి, మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి దేవుని కృప బలము చేత మనము ప్రతివారము ధ్యానిస్తూ ఉన్నటువంటి బైబిలు పఠనంలో ఋతు గ్రంథాన్ని ఇప్పటికీ ఇంచుమించు ఒక 20 తరగతులు చూసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ అధ్యాయం 14వ వచనమును మనం ఇప్పుడు చదువుకుంటాం. 14వ వచనం, రెండవ అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకున్నాం. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్కను ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన, స్వచ్ఛమైన దేవా, నీ పాదములకి స్తోత్రాలు. కృపైన నామములు ఇంతవరకు కనికరించి ప్రభువాను దేవా, నీ వాక్యము సుత్తి వంటిది, అగ్ని వంటిది, రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది, మా బ్రతుకులను చూపించేటువంటి అద్దము వంటిది. ఆ విధముగా తండ్రి, జీవము కలిగిన నీ లేఖన భాగములు ప్రభా ధ్యానించటానికి ముందుగా ప్రభా మమ్మలను కడిగి శుద్ధీకరించి బాగు చేసి బలపరిచి నా దేవా తండ్రి, నీ వాక్య లేఖన భాగములు విత్తబడుట ద్వారా శత్రువు ఎత్తుకొని పోకుండా మా హృదయ పలకాల మీద ప్రభా లిఖించబడడానికి కావలసిన కృప దయచేసి పెట్టమని, వాటి చొప్పున నడుచుకోవడానికి కూడా నీ కృప దయచేసి పెట్టమని సందులో సాగిలపడుతుంటున్నాం. ఇటు రీతిగా ప్రభా నీ సన్నిధిలో సాగిలపడడానికి మాకు అనుగ్రహిస్తున్న కృపలన్నింటిని బట్టి వందనాలు. బలహీనుడనైన నన్ను బలపరిచిన దేవుడవై నీ బలమైనటువంటి నీ లేఖన భాగములు ప్రభువాను దేవా తండ్రి, నీ యొక్క తండ్రి శిలువ నుంచి మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో సాగిలపడుతూ మా రక్షణకర్త, మా విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ 14వ వచనంలో చూచినట్లయితే, బోయజు భోజనము కాలమున నీవెక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఇక్కడ మనము మొట్టమొదటిగా చూడవలసింది ఏంటంటే భోజనము మనిషికి అవసరం. ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి మనిషికి భోజనము అవసరం. ఎందుకంటే దేవుడు ఆకలి అనేటువంటిది, దప్పిక ఉన్నది కాబట్టి ఈ దప్పిక ఎలా తీరుస్తాడు దేవుడు, ఆకలి ఎలా తీరుస్తాడు అనేటువంటిది చూస్తే, శరీర సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి. ఈ శరీర సంబంధమైనటువంటి ఆకలి ఈ లోక సంబంధమైనదే. మానవుడు మట్టితో చేయబడి మట్టిలో నుంచి పుట్టినటువంటి ఆహార పదార్థాలను, పళ్ళను తిని మట్టిలో కలిసిపోయేటువంటి ప్రాణిగా మనం చూస్తూ ఉన్నాం మానవుడిని. మానవుడి యొక్క గొప్పతనం ఏంట్రా అంటే, మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయేటంత బలహీనమైన ఘటముగా మనము ఎంచబడతా ఉన్నాం. కాబట్టి ఈ మానవుడు జీవించినంత కాలము ఆహారాన్ని పుచ్చుకోవలసినటువంటి వాడిగా ఉంటాడు. కొంతమంది తక్కువ పుచ్చుకోవచ్చు, కొంతమంది ఎక్కువ పుచ్చుకోవచ్చు. ఏదైనా కానీ ప్రాణము నిలబడాలంటే ఆహారము కావాలి. ఇక్కడ ప్రాణము మనలో 3 ఉన్నాయి. ఏమిటవి?
ఆత్మ ప్రాణ శరీరములు. ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాణం పోతే ఆత్మ శరీరము వేరైపోద్ది. ఆత్మ వేరైపోద్ది, ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరం ఒట్లోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడు? ప్రాణం పోయిన తర్వాత. ఈ ప్రాణం ఉన్నంత కాలము అవి రెండు కలిసిమెలిసే ఉంటాయి. ఏవి? ఆత్మ శరీరము కలిసిమెలిసే ఉంటాయి. కానీ విరోధ భావం ఉంటుంది. ఆత్మకి శరీరానికి విరోధ భావం ఉంది. విరోధం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని శరీరం అంటే, ఏమి తిన్నా తినకపోయినా నీతిగా బ్రతుకు అంటది ఆత్మ. కాబట్టి లోక సంబంధం అనే వాటి శరీరం లాగుతూ ఉంటే, పరసంబంధం అనే వాటి వైపు ఆత్మ పరితపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ శరీరములకు మధ్య ప్రాణము మనల్ని బ్రతికించి ఉంచేటువంటిదిగా ఉంది. ఈ ప్రాణము నిలబడాలంటే, ఈ ప్రాణం అలా ఉండాలంటే మనము ఆహారం పుచ్చుకుంటూ ఉండాలి. ఆహారం పుచ్చుకుంటూ ఉండాలి. దానికి తగినంత ఇవ్వాల్సినటువంటి వారంగా ఉన్నాం. దప్పిక, ఆహారము, నీళ్ళు, దప్పిక ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆహారము, ఇక్కడ ఆదివారం మనం కూడా బల్ల దగ్గర చేరినప్పుడు ఆహారాన్ని భుజించడానికి అది ఆత్మ సంబంధమైన ఆహారంగా చెప్తాం. ఆ ఆరాధన అయిపోయిన తర్వాత శాలలోకి పోయి తినేటువంటి ఆహారం అది శరీర సంబంధమైనటువంటి ఆహారం. కాబట్టి ఆహారము అనేటువంటిది చాలా, భోజనము అనేటువంటిది భుక్తమైనటువంటిది, తినేటువంటిది. తినేది మనకి జీర్ణ కోశాలు వీటన్నిటిని కూడా దేవుడు లోపల మనకి అమర్చి తిన్నదాన్ని జీర్ణింపజేయడానికి, ఆ రక్తనాళాల ద్వారా సర్వ శరీరానికి బలాన్ని సర్క్యులేట్ చేయడానికి దేవుడు ఎంతగానో మన నిర్మాణాన్ని చక్కగా చేశాడు. నేను నిర్మించినటువంటి ఆ విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటున్నాడు. ఎలాగా మనిషిని చేశాడో దానిని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, భయం కూడా వేస్తుంది అని చెప్పేసి వాక్యంలో చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క నిర్మాణానికి, ఈ శరీరానికి ఆహారము అవసరమై ఉన్నది. ఒక ధనవంతుడు బాగా పంటలు పండించి బాగా ఏం చేశాడు? తన కొట్లను పగలగొట్టి పట్టవని కొత్త కొట్లు కట్టి దానిలో తన ఆహారాన్ని అంతటిని కూడా, తన ధాన్యాన్ని అంతటిని కూడా పోసి మంచం మీద పడుకుని ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా, నీవు తినము, త్రాగుము, సుఖించుము. ఇదిగో కొన్ని తరాల వరకు నీకు ఆహారాన్ని సమృద్ధిగా ఉంచాను కాబట్టి తిను, త్రాగు, సుఖించు అంటే దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించి కూర్చున్నటువంటిది ఎవరిదవుతుందిరా అని చెప్పేసి వెర్రివాళ్లాగా కనబడ్డాడు దేవుడు. కాబట్టి ఆహారం అనేటువంటిది అవసరమే, కానీ దాని మీదే మనసు పెట్టి కాన్సన్ట్రేట్ చేసి దేవుని సంబంధమైనటువంటి జీవవాక్య ఆహారమును, వాక్యమనే ఆహారమును తీసుకోకుండా ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాకుండా దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు, కానీ ఆ జీవితం మంచి జీవితం కాదు. అసలైన సిసలైన జీవితం ఏంట్రా అంటే దేవుని వాక్యము ద్వారా ఆకలి దప్పికలు తీర్చుకోగలిగినటువంటిదే. మనం ఒక్క ఆదివారం వచ్చి ఆత్మకి భోజనం పెడుతున్నాం, కానీ వారమంతా కూడా ఆత్మకి భోజనం లేదు. ఆదివారమే మాత్రమే వచ్చే వాళ్ళకి ఆత్మకి భోజనం లేదు, కానీ శరీరానికి మాత్రం రోజు తింటున్నావు. కానీ మందిరంలో దొరికేటువంటి, లేకపోతే ఇంటిలో దొరికేటువంటి వాక్యలేఖన భాగముల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నింపుకునేటువంటి, కడుపు నింపుకునేటువంటి, ఆత్మను నింపుకునేటువంటి ఆ పరిస్థితి మనకి తక్కువగా కనబడతా ఉంది.
ఆత్మ సంబంధమైన భోజనం, శరీర సంబంధమైన భోజనం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే చదువు, బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయివారి యొద్ద ఆమె కూర్చుండెను. పరిగెరుకునే 4 చెప్పాను నేను, 4 విషయాలు చెప్పాను. 1 బోయజు యజమానుడు, 2 పని చేయించే పనివాడు, 3 పని చేసేటువంటి వారు, 4 పరిగెరుకునేటువంటి వాడు. ఈ పరిగెరుకోవటం అనేటువంటిది హీనమైన, నీచమైన, కడుపు నింపుకోవటానికి కూడా ఎక్కడ పనికిరానటువంటి, అందరూ త్రోసివేసేటువంటి, అందరూ చులకనగా చూసేటువంటి, కూటికి లేనటువంటి ఆ పరిస్థితిని అక్కడ చూపిస్తుంది. కాబట్టి ఆవిడ 4వ స్థానంలో ఉన్న ఆవిడ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 3వ స్థానంలోకి వచ్చింది. ఏమైంది? ఇక్కడ కోత కోయి వారితో కూడా కూర్చుండెను. కోత కోయి వారితో కూర్చుంది. పేలాలు ఎవరు అందించారు? పేలాలు ఎవరు అందించారు? బోయజు అందించాడంటే, బోయజు అందిస్తున్నాడంటే బోయజు స్థానానికి వచ్చింది, బోయజు యొక్క స్థానానికి వచ్చింది. బోయజు ప్రేమ కలిగి, కరుణ కలిగి, వాత్సల్యత కలిగి ఆమెకు ఆహారాన్ని పంచిపెట్టేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన బిడలమైన మనము, తప్పిపోయినటువంటి మనల్ని, ఎంతో నీచమైన, త్రోసివేయబడిన, తృణీకరించబడిన, దూరపరచబడినటువంటి మనల్ని పోషించడానికి దేవుడు కరుణ, వాత్సల్యత, ప్రేమ కలిగినటువంటి దేవుడై మనల్ని పోషించడానికి తన చెయ్యి చాపేటువంటి వాడుగా మనకు కూడా దేవుడు ఉన్నాడు. అందుకని అంటున్నాడు, రక్షణార్థమైన దక్షిణ హస్త బలముతో నిన్ను ఆదుకుంటాను అని చెప్తా ఉంటున్నాడు. ఆయన హస్తము కురుచుగా లేదు, ఆయన హస్తము కురుచుగా లేదు. కాబట్టి చక్కగా చేయి చాపి మనల్ని ఆశీర్వదించి మనల్ని ఎంతగానో పోషించగలిగిన దేవుడు ఒక్కడే. మా ఊరిలో 100 ఎకరాలు ఆయన ఉన్నాడు. 100 ఎకరాల స్వామి. ఊరు మొత్తానికి ఆయన అంటే గొప్ప పేరు. పంటలు పండుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పనులు చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆయనకి ఒక్క కొడుకే. మళ్ళీ ఆ 100 ఎకరాలు అడికే పోవాలి. 2 ఉన్నారనుకోండి, 50-50 అవుతుంది. అందుకని ఒక్కడే పుట్టాడు. వాడితో ఆపరేషన్ మరి ఏం చేయించుకున్నారో తెలియదు, కానీ ఒక్కడే. ఆడు బ్రతికినంత కాలం తిన్న తిండి, షుగరు ఇవన్నీ ఉంటే తినటానికి లేక, తినటానికి ఉండి, తినటానికి వీలు లేక అలాగా బాధలు పడుతూ ఆఖరికి చనిపోయాడు. ఎంత ఉంటే ఏమి లాభం? ఎంత ఉంటే ఏమి లాభం? ఏ రోజు తిన్న ఆహారము అదే నీదే, మిగిలింది ఏది నీది కాదు. నీ కొట్టు నిండా ధాన్యం ఉన్నప్పటికీ, నీ బ్యాంకులో డబ్బు ఉన్నప్పటికీ, ఏమి ఉన్నప్పటికీ కూడా మనకి సమృద్ధిగా ఆ పూట తిన్న కూడే మంది. ఆ సాయంత్రం తింటామో లేదో తెలియదు. ఎందుకని? గ్యారంటీ లేని బతుకు. ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు సోలిపోతామో, ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు. కాబట్టి మనము సిద్ధపడినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకులోని ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయివారి యొద్ద ఆమె కూర్చుండి అతడు ఆమెను పేలాలు అందియగా ఆమె తిని తృప్తి కొన్ని మిగిల్చాను. తర్వాత చూద్దాం, మిగిలింది వాడి తర్వాత. ఒకసారి ఇప్పుడు చూసేది ఏంటంటే భోజనము. భోజనము ఏమిటి? భోజనాన్ని గురించి కొంత మరి లేఖన భాగముల ద్వారా కొంత చూసుకుందాం. రండి. రోమీలకు రాసిన పత్రిక రోమా 14:17
నీ సహోదరుడు 14:17 17 దేవుని రాజ్యము భోజనమును భోజనమును పానమును కాదు గాని నీతియు నీతియు సమాధానమును శుద్ధాత్మ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయున్నది. అది దేవుని రాజ్యము అంటే ఎలా ఉంది? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటే భోజనము పానము కాదు, తిని తాగటం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలో ఆనందము. అది ఇక్కడ రెండిటిని కూడా విడగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రెంటిని కూడా విడగొట్టినటువంటి వాడుగా ఇక్కడ కనపడుతున్నాడు. ఏంటది? పరలోక సంబంధమైనటువంటి భోజనం, ఈలోక సంబంధమైనటువంటి భోజనము. దేవుని రాజ్యానికి భోజనానికి సంబంధము లేదు. ఏమిటి మరి అది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం. అలాగా ఉంటే తప్ప దేవుని రాజ్యములో అదే భోజనం. అలా ఉండాలి కానీ వేరొకటి కాదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం పరలోకమునకు సిద్ధపడేటువంటి వారముగా ఉన్నట్లయితే, పరలోకమునకు సిద్ధపడేటువంటి వారముగా ఉన్నట్లయితే మనం ఎలా ఉండాలి? భోజనం మీద మనస్సు పెట్టుకోకూడదు. దేని మీద? నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము కలిగినటువంటి వారంగా ఉండాలి. ఏమి తిన్నాము ఏమి తాగామనేది కాదు. కాబట్టి ఏమి తిన్నా తినకపోయినా పర్వాలేదు, కానీ పూట లాజరు ఏం తిన్నాడు, ధనవంతుడు ఏం తిన్నాడు? ధనవంతుడు సమృద్ధిగా తిన్నాడు, పంచభక్ష ప్రమాణాలు తిన్నాడు, హంసతూలికా తల్పాల మీద దొర్లుతున్నాడు, అనేకమైన సిరి సంపదలతో తొలదూగుతూ ఉన్నాడు, విలువైన వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు, విలువైనటువంటి ఇప్పుడైతే విలువైన కార్లలో తిరిగేటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి వాడు ఇక్కడ చెప్తున్నాడు, లాజరుకి ఏమీ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఒంటిలో అంతా రోగాలమయం. ఆ విధముగా ఉండేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఎవరు? లాజరు. అయితే లాజరు సిద్ధపాటు వేరు, ధనవంతుడి సిద్ధపాటు వేరు. ధనవంతుడు కూడా యేసుప్రభువుని నమ్ముకున్నవాడే, వాడే లాంటి వాడే, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడే ధనవంతుడు. ఏమి తెలియనివాడు కాదు, అయినా నరకానికి వెళ్ళాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వాడే. తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అబ్రహాము తండ్రి ఎలాగవుతాడు వీడికి? అబ్రహాము తండ్రి అయితే ఇక్కడ ఎందుకున్నాడు? పాతాళంలో. అయ్యా, లాజర్ను పంపితే నా 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు. మారు మనసు అంటే కూడా తెలుసు, అన్నీ తెలుసు అతనికి. అయితే ధనము మోసకరం. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభము. సూదే ఆ బెజ్జములో ఒంటె దూరుట సులభము. నిన్న చూస్తున్నాం అన్నది. ఒంటె దూరొచ్చండి సూది బెజ్జంలో. సూది బెజ్జంలో దారం దూర్చడానికే చాలా కష్టాలు పడి చేస్తాం. ఒంటిని దూరుస్తాడండి, అది సులభం. ఒంటె. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం మాత్రం కష్టం. ఎందుకని? వాడి కళ్ళు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉంటాయి. ధనము ఏం చేస్తుందంటే యేసు ప్రభువుని విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది. అలాగే యవనస్తుడు అలాగే వచ్చాడు కదా, నిత్యజీవం కావాలని వచ్చినటువంటి వాడు, అక్కరలేదు యేసు ప్రభువు, నువ్వు అక్కర్లేదు, నా ధనం నాకుంటే చాలు అంటున్నాడు. జక్కయ్య ఏమంటున్నాడు? నువ్వే నాకు కావాలి, నా ఇంటిలో ప్రవేశించు, నా హృదయంలో ప్రవేశించు, పేదవాళ్ళందరికీ కూడా సగం పంచిపెడతాను, ఎవరి యొద్దనైనాను నేను అన్యాయముగా ఎంత తీసుకుంటానో దానికి 4 గంటలు మళ్ళీ చెల్లిస్తాను అని ఖాళీ చేస్తున్నాడు. పాపాన్ని ఖాళీ చేస్తున్నాడు, ప్రభువుని లోపలికి చేర్చుకుంటున్నాడు. ప్రభువుని వద్దన్నాడు వీడు,
పాపాన్ని అంటిపెట్టుకున్నాడు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభము అన్నాడు. కాబట్టి ఏది ఏమైనా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని రాజ్యములో చేరటానికి భోజనము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ మూడు ఆ రెండింటిని విడిచిపెట్టేది. రెండు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ విధముగా మనము చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం భోజనం విషయంలో. కాబట్టి రండి, మత్తయి సువార్త 6:25 అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అది ఏంటంట? ప్రాణము, దేహము. ప్రాణాన్ని కాపాడుకోవాలి, దేహాన్ని కాపాడుకోవాలి. ప్రాణాన్ని ఏం తిని త్రాగి కాపాడుకోవాలి, దేహాన్ని, శరీరాన్ని వస్త్రాలతో కాపాడుకోవాలి. చింతవద్దు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషిస్తున్నాడు కదా, నువ్వెందుకు పోషించబడవు? నువ్వెందుకని దేవుని మీద నమ్మకం లేదు? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులుగారా? మీరు శ్రేష్ఠులుగారా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులుగారా? అవును, శ్రేష్ఠులమే. ఇంకా అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి, పరమగీతం 5:9 చదువు. పరమగీతం 5:9. అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ప్రియుని యొక్క శ్రేష్టత ఏంటి? నీ ప్రియుడు ఎలాంటి వాడు? నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటి? ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అలాంటి వాడు నా ప్రియుడు, గొప్పవాడు అని ఆవిడ చెప్తుంది. గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే పక్షులను సహితము పోషించగలిగిన వాడు. మీకంటే, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అయినను అలంకరింపబడలేదు. అడవి పువ్వులకిను సొలొమోను రాజుకి పెట్టాడు. సొలొమోను రాజు ఏదైనా కట్టుకోగలడు. చీనాంబరాలు, మంచి వస్త్రాలు ధరించగలిగినటువంటి వాడు. అయితే అడవి పువ్వులు దేవుడిచ్చినటువంటివి. సొలొమోను రాజు కంటే అడవి పువ్వులు శ్రేష్టమైనవి. కాబట్టి నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినలా అల్ప విశ్లారా మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామని ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారించుతారు. అన్యజనులకు కావాలా? అన్యజనులు విచారిస్తారు ఏం తినాలో ఏమిటో అని. మనం విచారించాల్సిన
అవసరం లేదు. ఆయన పోషించే దేవుడు, కాపాడే దేవుడు. ఇవన్నీ మీకు కావాలి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. చేయాల్సింది అది. రెండు చెప్పాడు ఇక్కడ. తినడం, త్రాగడం, కట్టుకోవడం ఒక పక్క పెట్టాడు. అది శరీర సంబంధమైన. మీరు ఎతకాల్సింది ఏంటి? ఆయన రాజ్యమును నీతిని వెతక. అది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. ఇందాక నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం, అది దైవ సంబంధమైనది. శరీర సంబంధమైనది భోజనము కాదు. ఈ శరీర సంబంధమైన దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. దీన్ని పోషించాలని సమస్తాన్ని ఖర్చు పెడతాం. ఏదైనా కానీ మంచిదే, బాగా ఉండడం మంచిదే. అయితే ఆత్మకి పెట్టే భోజనం ఎలా పెడుతున్నావు? ఆత్మకి పెట్టే భోజనం ఎలా పెడుతున్నావు? ఆత్మకి ఏమన్నా భోజనం, వాక్యం వెళ్తుందా? వాక్యం అనే ఆహారం వెళ్తుందా? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అక్కడ చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేనిలో? ఆత్మరీతిగా బ్రతికించి ఉన్నది. శరీరానికి కలిగిన బాధలో నెమ్మది కలిగిస్తుంది. ఆత్మలో బ్రతికించేది వాక్యం. శరీరానికి వచ్చే శ్రమని కూడా వాక్యమే నెమ్మది కలిగించేటువంటిది. వాక్యానికి మంత ప్రాధాన్యత ఉంది కాబట్టి వాక్య కూడిలకి ఎక్కువ మంది రావాలా, వాక్య కూడికలకి ఎక్కువ మంది రావాలా. వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని దాచుకుంటూ, వాక్యాన్ని భద్రపరుచుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ. గేదె పొలం వెళ్ళి బాగా చక తిని ఇంటికి వచ్చి పడుకొని నెమ్మర వేస్తూ ఉంటుంది. ఆ విధముగా ఇక్కడ విన్న వాక్యములు ఇంటికి వెళ్ళి వాటిని మళ్ళీ ఆలోచనలోకి తీసుకొని వచ్చి నెమర వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ఆత్మీయముగా మనము ఎదిగేటువంటి వారముగా ఉంటాం. మన ఎప్పుడు కూడా రాజ్యము మీద మనసు పెట్టాలి. రాజ్యము మీద. దొంగ ఏం చేశాడు? మాట్లాడుకోవద్దు, ఎవరు మాట్లాడద్దు, ఇక్కడ వినాలి. దొంగ ఏం చేశాడు? నీవు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. రాజ్యం కావాలన్నాడు. నాకు రాజ్యం కావాలని దొంగ కంటే హీనమా మనకొద్దు ఆ రాజ్యం. మన రాజ్యం కావాలి. కాబట్టి ఆ విధముగా ఇక్కడ కూడా అదే అంటున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ ద రైచియస్నెస్. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలి. ఆ తర్వాత మిగిలివన్నీ వస్తాయి. ఫస్ట్ చేయాల్సింది అది. మనం ఏం చేస్తాం? ఫస్ట్ అది చూసుకుంటాం, తర్వాత రెండోదిగా ఇది చూస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఆయన పిచ్చుకలను పోషిస్తున్నాడు కదా, అడవి పూలకు అలంకారం ఇస్తున్నాడు కదా. మరి నిన్నెందుకు వదిలేస్తాడు? ఆయన స్వరూపంలో చేసుకుంటే, ఆయన సొగసు స్వరూపం నీకు ఇస్తే నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. బాధపడాల్సిన అవసరం. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం మంచిది. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం చాలా మంచిది. నేను చెప్తా ఉంటాను కదా, ఒక ధనవంతుడు సంతృప్తి కలిగి ఉండడం. ఒక ధనవంతుడు కిటికీలో నుంచి చూశాడంట. చూస్తే ఒకడు దెబ్బ మీద, చెత్త మీద ఏరుకుంటున్నాడంట. ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటున్నాడు. సంచి ఒకటి భుజాన వేసుకుని ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటుంటే
ఆ ధనవంతుడు అనుకున్నాడంట, ప్రభా నేను వాడికంటే పర్వాలేదు, నన్ను ఈ విధంగా ఉంచావు, వాడికంటే నేను బాగానే ఉన్నాను అనుకున్నాడంట ధనవంతుడు. ఆ తర్వాత ప్లాస్టిక్ సంచులు ఏరుకునేవాడు ఆ పక్కనే ఒక మెంటల్తో బాధపడుతున్నాడు, పడుకున్నాడంట ఒకడు. సగం మెంటలే వచ్చి అక్కడ పడుకుని ఉన్నాడంట. ఒకడు బాధపడుతున్నాడంట. ఈ యొక్క బాటిల్స్ ఏరుకునేవాడు అన్నాడంట, ప్రభువా ఆడికంటే నేను పర్వాలేదు, నాకు మెంటల్ లేదు, ఏం లేదు, వాడు ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు, ఈ ఏరుకునే స్థితిలోనన్నా తృప్తి ఉంచినందుకు నీకు వందనాలు అన్నాడంట. అయితే ఆడు రోడ్డునే వెళ్తున్నటువంటి అంబులెన్స్ వాహనం కుయ్యి 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఒక సావు బతుకుల్లో ఉన్నవాడిని తీసుకుని వెళ్తుంది. అప్పుడు అనుకున్నాడంట, ఇక సగం పిచ్చోడు ఆడేడు చావడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు, వాడికంటే నేనే గొప్ప ప్రభువా నీకు వందనాలు అన్నాడంట. ఎవరు? మెంటల్, సగం మెంటలాడు. ప్రభు ఆడెవడో చావడానికి సిద్ధంగా ఉన్నాడు, తొందరగా వెళ్తున్నాడు ఆసుపత్రికి, ఆడికంటే నేనే గొప్ప, తృప్తిగా నన్ను ఈ విధంగా ఉంచావు, ఇది చాలు ప్రభు అన్నాడంట. వాడు వెళ్ళిపోయాడంట. వాడు వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాడంట. హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఒక రూమ్ ఇచ్చారంట. రూమ్లోకి వెళ్తున్నాడంట. రూమ్లో నుంచి ఒక శవాన్ని బయటికి తీసుకొస్తున్నారంట. బయటికి తీసుకొస్తుంటే అప్పుడు ఈడనుకున్నాడంట, ప్రభా ఆడు శవంగా ఉన్నాడు కానీ నేను ఇంకా బతికే ఉన్నాను, వాడికంటే నేనే గొప్ప, నీకు వందనాలు నాయనా అన్నాడంట. మరి శవం ఏం మాట్లాడింది? శవం ఏమో మాట్లాడింది? మాట్లాడాలా? శవం మాట్లాడదు. ఎందుకని? వందనాలు చెప్పదు. ఎవరైతే చేసిన మేలు మరిచిపోతారో, దేవునికి వందనాలు చెప్పకుండా ఉంటాడో, వాడు శవంతో సమానం, వాడు చచ్చిన వాడితో సమానం. దేవుడు చేసిన మేలన్నింటినీ కూడా మరిచిపోయి, ఆయన ఇచ్చిన దాన్ని చూసి మురిచిపోయి, ఆయన వదిలేసి ఇచ్చిన దాన్ని చూసుకుంటూ కూర్చుంటే తృప్తి లేని జీవితం. అలా ఉండకూడదు. తృప్తి కలిగి జీవించాలి, సంతృప్తి కలిగి జీవించాలి అని అంటున్నాడు. చూడండి ఆ మాట చూద్దాం రండి. సంతృప్తి కలిగి జీవించడం. రండి 1 తిమోతి గ్రంథం 6:6 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్త కీడులకు అపేక్ష, కోరిక, ధనాన్ని ఆర్జించాలని అపేక్ష, కోరిక సమస్తమైన సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకము, ఉన్నదానితో సంతోషపడేటువంటిదిగా. కాబట్టి మనము దేవుని రాజ్యమును నీతిని వెదకాలి కానీ
అన్న వస్త్రములను కాదు అని అక్కడ చెప్పేటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. హెబ్రీలో రాసిన పత్రిక హెబ్రీ 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునే. ఒక ఏంటంట, అమ్మేశాడంట. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. వ్యభిచారి అంటే ఏంటి అర్థం అక్కడ? వ్యభిచారం అంటాడేంటి? ఏశావు వ్యభిచారం చేశాడా? వ్యభిచారం అంటే ఏంటి? తన సొంత భర్తని కాకుండా పరాయి భర్తతో చేసేటువంటి దాన్ని వ్యభిచారము అంటాడు. ఇక్కడ అంటున్నాడు, తన జ్యేష్ఠత్వపు హక్కు కంటే ఒక పూట కూటి కోసరము పరాయి పురుషుడితో ఒక పూట కూడు సమానం. జ్యేష్ఠత్వపు హక్కు సొంత భర్తతో సమానం. దీనిని కాదని జ్యేష్ఠత్వపు హక్కును పారవేసి ఒక్క పూట కూటిని ఆశపడి జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. పరలోకపు పౌరసత్వాన్ని మనం ఎలాగ అమ్మేసుకుంటామో, పరలోకములో ఉండేటువంటి పౌరసత్వము, పరలోకపు సంతోషము, పరలోకపు ఆనందము, అక్కడ కుమారత్వము, నిత్యత్వము, వారసత్వము, అక్కడ ఉన్నటువంటి దాన్ని వదిలేసి ఒక్క పూట కూటి కొరకు ఆశపడి ఉంటే దాన్ని ఏమన్నాడంట ఈయన? వ్యభిచారముతో సమానం. ఎంత భయంకరమైన మాట వాడాడు. భ్రష్టుడైనను అనేది అంతవరకు బాగానే ఉంది. భ్రష్టుడు అన్నాడు, బాగానే ఉంది. వ్యభిచారి అయినను అంటున్నాడు. ఎంత జాగ్రత్తగా అది ఆలోచనలో చేసినటువంటి వాడిగా మనం ఆయన చూస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఆదివారము మానేసి క్యానల్ తీసుకుని ఊళ్ళో ఉన్నటువంటి దానికోసము పరిగెత్తితే ఇది అమ్మేసి దానికోసము పరిగెత్తితే కూడా అదే అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? జాగ్రత్తగా చూచుకొనుడి. మీలో ఉండునేమో జాగ్రత్తగా చూచుకొని ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశం దొరకక విసర్జింపబడని మీరేది. దీని గురించి నేను రాసిన పాటలో కూడా ఉంది. ఒక జ్యేష్ఠతనమ్మిన ఏశావు వంటి వ్యభిచారిణి ఒక పూట కూటికై జ్యేష్ఠతనమ్మిన ఏశావు వంటి వ్యభిచారగ్రస్తుడా నికయాశతో కన్నీరు విడచిన అవకాశము లేక విసర్జింపబడెను. దానికై కంచతో కన్నీరు విడచిన అవకాశము లేక విసర్జింపబడెను. క్షమించు దేవా కరుణామయుడా నా పాపములను కడుగుము తండ్రి. ఈ పాట ఉప్పుకోలు సంవత్సరాంతమున ఉప్పుకోలు సందర్భంగా రాసినటువంటి పాట.
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు తర్వాత ఆశీర్వాదమునొందగోరి కన్నీళ్లు విడిచినను దాని కొరకు కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము లేక విసర్జింపబడెను. లేదు, భయంకరమైన పరిస్థితి అది. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట కూటి కోసం దొంగతనం, ఒక్క పూట కోసం సర్వం ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా వేశ్యావుని గురించి చూపించేటువంటిదిగా ఉంది. భోజనము. అక్కడ మార్త ఏం చేస్తుంది? వంటగదిలో ఉంది. యేసు పాదాల దగ్గర మరియ ఉంది. నిత్యమైన ఆహారము, సత్యమైన ఆహారము యేసు పాదాల దగ్గర దొరికే ఆయన నోట నుండి వచ్చే జీవపు లేఖన భాగములు, అది జీవాహారం. మార్త చేసే వంట శరీర సంబంధమైన ఆహారం. ప్రభువుని ఆహారం పెట్టి తృప్తిపరుద్దాం అనుకుంటే ప్రభువు వాక్యాన్ని ఇచ్చి తృప్తిపరుద్దాం అంటున్నాడు. ఆయన ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి పుచ్చుకోవడానికి కాదు. ప్రభువుకు పెట్టాలనేటువంటి ఆశ ఉన్నప్పటికీ మంచిదే, కానీ అవసరమైనది ఒక్కటే అన్నాడు అక్కడ. చూడండి ఆ మాట, లోకా 10:38. లోకా 10:38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన బోధ వింటున్నాం. నా బోధ కాదు ఇది. నా బోధ ఎక్కడుంది? క్లాస్ పిల్లలకి చెప్పేవాడిని. నేను తెలుగు మేస్టార్గా ఉన్నప్పుడు క్లాసులో పిల్లలకి బోధ చేసేవాడిని. ఎంఈఓగా ఉన్నప్పుడు బోధ చేస్తున్నారా లేదా చూసేవాడిని. ఆ బోధ ఇది నాది కాదు, అది నాది, ఇది నాది కాదు. ఇది ఎవరిది? దేవునిది, దేవుని సంబంధం. ఇది నాకు, మీకు, అందరికీ కూడా ఈ వాక్య లేఖన భాగాలు మనం తీసుకోవాల్సినటువంటి వారముగా ఉంటాం. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుంటూ చేత తొందరపడి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. వచ్చి యేసు ప్రభుతో చెప్పకపోతే వాళ్ళ సహోదరితో ఆవిడే చెప్పొచ్చు కదా. అదేంటి నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఆ పని అంతా ఎవరు చేస్తారు? రా, నేను ఒక్కదాన్ని కింద మీద పడిపోతున్నాను, రా అని అడగవచ్చు కదా. ప్రభా, నీకు చింత లేదా అనే మాట ఎంత తొందరపడి మాట్లాడింది యేసుప్రభుని పట్టుకొని. నీకు చింత లేదా? నా సహోదరి నీ దగ్గర పని పాటు లేకుండా కాళ్ళ దగ్గర కూర్చుని ఊసులాడుతుంది, నేను పని చేస్తున్నాను, సహాయం చేయమని చెప్పొద్దా నువ్వు? దాని గురించి చింత లేదా నీకు? నేను కష్టపడుతున్నాను కదా. మన ఇంటి దగ్గర నుంచి మందిరానికి మనం వచ్చేటప్పుడు కూడా మన ఇంటి దగ్గర వాళ్ళు అలాగే అంటారు. ఊరికి అలవాటు అయిపోయి కూర్చోవటమే అక్కడ అంటూ ఉంటారు మనకి. కానీ ఇది జీవము కలిగినటువంటి దేవుని యొక్క సత్యమైన నిత్యమైన వాక్యము మనం తీసుకుని మన బ్రతుకుల్ని, మన ఆత్మని చక్కపరుచుకునేటువంటి, సరి చేసుకుని, కడుక్కొని, శుద్ధి చేసుకుని, బాగు చేసుకుని, బలపరిచే ఆ యొక్క గొప్ప అవకాశం ఇక్కడ ఉన్నది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళ మనోనేత్రములు వెలిగించబడునుగాక. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా రావలసినటువంటి వారంగా, ప్రత్యేకించి వాక్య లేఖన భాగాలు, ప్రార్థన, ఈ విషయంలో అశ్రద్ధ చేయి. చాలామంది వస్తారు ఆదివారం,
ఆదివారం చాలామంది వస్తారు పోతారు. అది కాదు కావాల్సిందే. మనము మధ్య జరిగే ఈ రెండింటికి ఖచ్చితంగా స్త్రీల కూడికి సీరులో రావాల్సింది తప్పదు. కాబట్టి ఏది ఏమైనా అందుకని ఇక్కడ నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రభువు, మార్తా నీవనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్చుకుపోయిన అది ఆమె దుండి తీసివేయబడదని. ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, నీవు తాత్కాలికమైన దానిని ఏర్పాటు చేసుకున్నావు. ఈమె ఉత్తమమైనది, శాశ్వతమైనది, శ్రేష్టమైనది ఏర్పాటు చేసుకుంది. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యము వినడము అనేటువంటిది ఉత్తమమైనది. నీవు అశాశ్వతమైనటువంటి దానిని నీవు ఏర్పాటు చేసుకున్నావు. ఈమె ఉత్తమమైన దాన్ని చేసుకున్నావు మరియా అన్నాడు. మనము ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాం ఈ దినాన్ని. అలాగా ఎల్లప్పుడూ కూడా మనం వాక్యము కొరకు అర్రులు చాచవలసినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఆ విధముగా మనం చేయాలి. హెబ్రీ 3:13, హెబ్రీ 13:9, హెబ్రీ 13:9 నానా విధమైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనము కలగలేదు. భోజనం బట్టి ప్రవర్తించేవాడికి ఏ ప్రయోజనం లేదు. భోజనం కోసం భోజనం తింటూ తాగుతూ ఉంటే ఏ ప్రయోజనం లేదు. మరేంటి? నానా విధములైన బోధల చేత త్రెప్పబడకుడి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకోండి. దేవుడిచ్చే కృపను బట్టి నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి, కానీ భోజనము తిని నీ శరీరాన్ని శక్తివంతంగా చేసుకోవటం కాదు. భోజనము తిని మంచి బలవర్తకమైనటువంటి రుచికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలను తిని నీ శరీరాన్ని దృఢపరచుకోవటం, ఆరోగ్యకరంగా ఉంచుకోవటం కంటే దేవుని కృప వలన హృదయాన్ని స్థిరపరచుకోవటం మంచిది. అది ఆత్మ సంబంధమైనది, ఇది శరీర సంబంధమైనది. కాబట్టి నీకు ఏది అవసరమో దానిని వెంబడించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన వాటి యందు అశ్రద్ధ చేయకుండా ముందుకి కొనసాగవలసినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఆ విధముగా భోజన పదార్థమును బట్టి కాకుండా మనం దేవుని మహిమపరిచేవారంగా ఉండే. కొలసీలకు రాసిన పత్రిక కొలసి 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికిని అవకాశమియ్యకుడి. అన్నపానముల విషయములో అంటే ఇది తినొచ్చు, తినకూడదు, ఇదేం లేదు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ప్రార్థన చేసుకుని తింటమే. అన్నపానముల విషయంలో కానీ అన్నపానాల విషయాలు చాలా లోక సంబంధమైనటువంటి వాటిలో మనం పాల్గొనేటువంటి వారంగా ఉంటాం. అన్నపానాల గురించి ఇంకేమంటున్నాడు? అన్నపానముల గురించి కానీ, పండుగలు కానీ, అమావాస్యను కానీ, విశ్రాంతి దినము, దినములను గురించి ఆలోచించొద్దు. దినముల గురించి ఆలోచించు. మంగళవారం ప్రయాణం చేయకూడదు అని కానీ, వారములను గురించి, దినములను గురించి, కాలములను గురించి, మనకి దేవుడు సృష్టించిన ప్రతిదీ కాలము కూడా శ్రేష్టమైనదే అని చెప్పబడింది. దేవుడు సృష్టించిన ప్రతి దినము శ్రేష్టమైనదే, ఏ దినము నిషేధింప తగినది కాదని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఆ విధముగా మనము వీటిని చేయకుండా
దేవుని కొరకు జీవించవలసినటువంటి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3 ఫిలిప్పి 3:19 నాశనమే వారి అంతము. 7 నుంచి చదువు. సహోదరులారా, మీరు మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచున్నారు. క్రీస్తు శిలువకి శత్రువులుగా నడుస్తున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వాడి కడుపే వారి దేవుడు అంటే ఏంటంట? దీని అర్థం ఏంటి? వారి కడుపే వారికి దేవుడు అంటే ఏంటి? తిండే దేవుడు. కాబట్టి తినడం మీదే మనసంతా ఉంచుతాడు. కానీ అక్కడ భోజనాలు పెడుతున్నారని అంటే ఆదివారం మానేసి అక్కడికి వెళ్తాడు, ఆడ భోజనాలకు వెళ్ళిపోతాడు. దేవుడా తిండే? అక్కడ ప్రశ్న వేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండాలా, అక్కడికి వెళ్ళి తినాలా, దేనికి ఇంపార్టెన్స్ అనేటువంటి చూస్తే 6 వారాలు దేవుడు నీకు నీ పనులు చేసుకోవడానికి సమయం ఇచ్చి, వారంలో ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంటే నీ ఆత్మీయతలో ఎక్కడో, రక్షణలో ఎక్కడో లోపం ఉందన్నమాట. నీ రక్షణలో ఎక్కడో లోపం ఉంది. అందుకనే నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకాన్ని వైపు పరుగులు ఉరకలు తీసేటువంటి వాడుగా ఉంటావని అక్కడ చూడబడతా ఉంది. వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడతారు. అది బయటికి వెళ్ళి సిగ్గుపడాలి. బయటికి వెళ్ళి దేవుని మందిరం విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడాలి, కానీ అతిశయపడతారండి. గొప్ప కార్యం చేశానని అతిశయపడతారండి. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకం. అది భూ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. 2 భూ సంబంధమైనది ఆహారం, పరలోక సంబంధమైనది దేవుని వాక్యం, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడం. ఈ భూ సంబంధమైన వాటి కోసకే ప్రయాసపడతాం, కానీ పరసంబంధమైన వాటి కొరకు ప్రయాసపడలేనటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అక్కడ అదే చెబుతున్నాం, మన పౌరస్థితి పరలోకం ముందున్నది. ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షక నిమిత్తము కనిపెట్టుచున్నాం. సమస్తమును నూతన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గలింది. దీన శరీరానికి కావలసింది ఆహారం, మహిమ కలిగిన శరీరానికి కావలసింది వాక్యం. ఈ దీన శరీరమును మహిమ కలిగిన శరీరముగా మార్చబడాలంటే దేవుని వాక్యమే, దేవుని సన్నిధే, దేవుని స్వరమే మహిమలోకి తీసుకుని వెళ్ళేది. దేవుని వాక్యమే, భోజనం కాదు. భోజనం శరీరానికి, వాక్యము ఆత్మకి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఇంకో దానియేలు గ్రంథం యెహెజ్కేలు తర్వాత 1:8 రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటి పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. రాజుగారి భోజనం తెచ్చి పెడుతున్నారు బలం రావాలని. రాజు తినే భోజనాన్ని పెడుతుంటే రాజుగారు తినే భోజనం మేము తినము అన్నారు. అంటే రాజునే ఎదిరించినట్టే. రాజుగారి భోజనం మేము తినం,
కాయకూరలే తింటాం. మాంసాలు అవన్నీ కూడా వీటన్నిటిని వాటికి పూజలు చేసిన దానికి మేము తినం. రాజుగారు చేసినటువంటి దానికి మేము చేయను. భోజన పానము చేయ ద్రాక్షారసమును పుచ్చుకొను నన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మనేదిగా. కాబట్టి అది ఏ భోజనం అన్నా కానీ, ఎంత గొప్ప భోజనం అన్నా కానీ, అపవిత్రత దానిలో ఉన్నంతకాలం మనం అపవిత్రపరచబడకుండా ఉండాలంటే 4-5 రోజుల నుంచి ఆకలితో ఉన్నప్పటికీ కూడా దాన్ని తినడానికి వీల్లేదన్నాడు. నూతన నిబంధనలు ఏం చెప్పాడంటే, ప్రతి దానిని అంగడిలో అమ్మే ప్రతి వస్తువు కూడా దానిని నువ్వు ప్రార్థనాపూర్వకంగా తింటే పరిశుద్ధపరచబడుతుంది. అపరిశుద్ధమైన దాన్ని కూడా ప్రార్థన చేసుకుని తింటే పరిశుద్ధపరచబడుతుంది అన్నాడు. అందుకనే ఏమన్నాడు, ఒక పైనుంచి ఒక దుప్పటి అనేకమైనటువంటి పక్షులు జంతువులు చతుష్పాద జంతువులు పక్షులు ఉన్నటువంటి దుప్పటి తీసుకొచ్చి పేతురు చూపించినప్పుడు పేతురు తినంటే నిషిద్ధమైన దాన్ని నేను ఎప్పుడు కూడా తినలేదు ప్రభువా అని ప్రభువుకే చెప్పాడు. నేను పరిశుద్ధపరిచిన దానిని నిషిద్ధమని అంటావా అని. దేవుడు పరిశుద్ధపరిచిన వాడిని ఎంచవద్దని రెండవసారి మళ్ళా చెప్పింది. దేవుడు పవిత్రపరిచేవాడు, అది నిషిద్ధమైనదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొర్నేలి అన్యుడు. ఇప్పుడు ఆయన దగ్గర పంపించాలి. పంపిస్తే నేను ఎప్పుడు కూడా అన్యుడి దగ్గరికి వెళ్ళలేదు అని అంటాడని ముందే ఆయన సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. అదే అందుకని అక్కడ రాస్తాడు, దేవుడు పక్షపాతము లేనివాడు అని రాస్తాడు. పక్షపాతం, అందరూ సమానమే. దేవుడు లోకమును ప్రేమించి దేవుడు తన ప్రాణమును దానముగా ఇచ్చినటువంటి దేవుడు లోకములో ఉన్న వాళ్ళందరినీ. వర్షం ఇచ్చేది విశ్వాసులకి భక్తులకే కాదు, సర్వజనాలకి వర్షం ఇస్తాడు. సూర్యుడిని చంద్రుణ్ణి అందరికీ ఇస్తున్నాడు దేవుడు. సూర్యచంద్రులను కలుగు చేసిన దేవుడు, పక్షపాతము లేని దేవుడు ఆయన. కాబట్టి సమస్తమును ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఘనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. సమయం అయిపోయింది, ఇంకా చెప్పాల్సింది తర్వాత దీని గురించి కొంత చెప్పి తర్వాత దానిలోకి వెళ్ళిపోదాం. ఆ విధముగా చెప్పబడినటువంటి లేఖన భాగములను దేవుడు ఆశీర్వదించి మీ హృదయాలలో మరి ఉంచుకొని దీన్ని ధ్యానిస్తూ మళ్ళీ వచ్చే వారం వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, రాత్రి బైబిల్ పట్టణం కొరకై మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారము ప్రభా తండ్రి, రూతు మీద బోయేజు దయతలిసి ప్రభా పేలాలు ఇచ్చి పనివారి దగ్గర కూర్చోవడానికి ఇచ్చిన యొక్క సామర్థ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలా పరలోకపు తండ్రి, భోజనమును కాదు కానీ ప్రభా దేవుని యందు ప్రభా తండ్రి ప్రభా నీతి సమాధానమును పరిశుద్ధాత్మేంద్ర ఆనందమని ప్రభా మాట్లాడొచ్చి మాటను బట్టి స్థుతిస్తూ ఉంటున్నాం. అనేక సార్లు ప్రభా ఈ లోక సంబంధమైన వాటి మీదనే ప్రభా మా మనసు నిలిపి ప్రభా తండ్రి ఎన్నోసార్లు అపవిత్రపరచుకునే దినాలు మనలో లేకపోలేదు. ప్రభా దయతో మమ్మల్ని క్షమించుము, కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రభా నిజముగా తండ్రి ప్రభా తండ్రి ఈ యొక్క ఆత్మ సంబంధమైన యొక్క భోజనము కొరకు ప్రభా మేము ప్రయాసపడినట్టుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచము, సహాయం చేయము తండ్రి. ప్రభా తండ్రి ఈ యొక్క ఆహారము శరీరానికి కావాలి, అయితే ఆత్మకు వాక్యమైన యొక్క ఆహారమును, ఆత్మ సంబంధమైన యొక్క ఆహారము కావాలని ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా మాట్లాడుతొచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన పరలోకపు తండ్రి, కనుక ప్రభా మేము కూడా తండ్రి ప్రభా మెలకు కలిగి
ఆత్మ సంబంధమైన ఆహారం భుజించుట కొరకు ప్రభా ప్రయాసపడినట్టు మమ్మల్ని సిద్ధపరచము. మొదట తండ్రి నీ రాజ్యమును నీ నీతిని ప్రభా మేము వెతికే వారిలో మమ్మల్ని సిద్ధపరచము. దేవా ఆకాశ పక్షులను చూడడే విత్తవు కోయవు వాటిని పోషించుచున్న దేవుడిగా మీరున్నందుకు వందనములు. అనేక సార్లు ధనవంతుల వాళ్ళే ప్రభా ఏమి తిందమా ఏం త్రాగుమా ఏం ధరించుదమా అని చింతిస్తూ వచ్చిన వారంగా లేకపోలేదు. అయితే ప్రభా తండ్రి ప్రభా ఈ యొక్క రాత్రి సమయంలో లాజరు వలె ప్రభా తండ్రి ఉండాలని ప్రభా అలాగనే ప్రభా మాట్లాడుతూ హెచ్చరిస్తూ వచ్చిన మాటను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగ పరలోకపు తండ్రి మార్త మరియ వారు కూడా తండ్రి ప్రభా తండ్రి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని యేసు పాదముల దగ్గర కూర్చొని ప్రభా వింటూ వచ్చిన ఉత్తమమైన ఒకటే అని ప్రభా మాట్లాడుతూ వచ్చిన. అవును తండ్రి, అనేక సార్లు ప్రభా మేమైతే విస్తారమైన పనులలో పడి ప్రభా ఆత్మ సంబంధమైన వాటిని మాటలను విడిచిపెట్టే వారంగా లేకపోలేదు. ప్రభా దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించము, కడిగి పవిత్రపరచము. మీరు గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకే వందనములు స్తోత్రము చెల్లిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారండి. అలాగ పరలోకపోతారండి. రేపటి దినము సిస్టర్స్ మీటింగ్ విషయంలో కృపచూపము. అలాగనే రేపు సాయంత్రం చీడుగుమలో సామెల అనేక గృహం దగ్గర కూడికని దీవెనకరంగా చేయము. అలా శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారము ప్రభా ఆరాధన, బలవర్తమానం, సండే స్కూలు, అలా వంట పరిచర్య వీటన్నిటిలో ప్రభా మీ కృప దయచేసి పెడుతున్నామని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. పరలోకపు తండ్రి మీ పరలోక చిత్త ప్రకారమును జరిగించడానికి ప్రభు సహాయం చేయమని కోరుకుంటూ అట్లు ప్రభు దినము 4 సంఘాల నిరోధ దాసుల మీద ఆత్మాభిషేకం అనుగ్రహించి దేవా మీరు మహిమ పొందురమ్మని కోరుకుంటూ ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే తండ్రి ప్రభా ప్రవీణ్ పగడాలో కూడా అతను కూడా తండ్రి ప్రభా తండ్రి నీ కొరకు హతసాక్షి చేయబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు కనుక కుటుంబాన్ని మీరు ఆదరించి మీరు ఓదార్చి ధైర్యపరిచి ప్రభా బిడ్డలను కుటుంబం అంతా కూడా తనని ధైర్యపరచవలసిందిగా కోరుకుంటూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారు. అలాగే వాళ్ళు తండ్రి సత్యవేణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంపూర్ణ ముట్టి స్వస్థపరచము, సహాయం చేయము. అలా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా కరుణించము దేవా, సహాయం చేయము. కావాల్సిన బిడ్డలకు కావాల్సిన జ్ఞాన వివేచన అనుగ్రహించి దేవా మీరు మహిమ పొందురమ్మని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉండే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ముట్టి స్వస్థపరచము. అలా మాది యొక్క ప్రియక వారిని కూడా మీరు ప్రభువులో బలపరచము. వారి యొక్క అనారోగ్య పరిస్థితులన్నీ సాతాన శోధన నుండి మేము వారిని విడిపించి దేవా మీరే మహిమ పొందురమ్మని ప్రభుత్వం ప్రార్థిస్తుంటున్నాం. పరమ తండ్రి కనికరించము. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క శారమ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తన కాలికి తగిలిన గాయమును మీరే సంపూర్ణ ముట్టి స్వస్థపరచము, సహాయం చేయము. అలాగే తన మోజస్సును కూడా కనికరించము, కంఠాన్ని తెరువుము, స్పష్టంగా మాట్లాడడానికి సహాయం చేస్తురమ్మని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. పరమ తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని అట్లు నన్ను కుటుంబం సంఘమును మీ పాదముతో పడివేసుకుంటూ మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొందారులమని స్తుతిస్తూ సర్వాధికారైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకంలో చెదిరిపోయిన పరిశుద్ధులకు మనకును సదాకాలం తోడండి కాపాడును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.